ఇంకా రెండోది చేంజెస్ ఆఫ్ వెర్బ్స్ అండి. చేంజెస్ ఆఫ్ వెర్బ్స్ ఎలా ఉంటాయో టెన్సెస్ తెలియకపోయినా చేసి వచ్చండి. మీరు జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పింది వింటే చూడండి. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. చేంజెస్ ఆఫ్ వెర్బ్స్ అంటే ఇందాకలే మీకు మాట చెప్పాను. డైరెక్ట్ స్పీచ్లో 2 భాగాలు ఉంటాయన్నాను. ఏమిటా 2 భాగాలు? రిపోర్టెడ్ భాగం, రిపోర్టింగ్ భాగం. రిపోర్టెడ్ అంటే చరణ్ సెడ్ టు కాజల్. రిపోర్టింగ్ అన్నప్పుడు ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. మరి ఇక్కడ ఒక వెర్బ్ ఉంది సెడ్, అక్కడ ఒక వెర్బ్ ఉంది లైక్. చూసారు కదా. మరి మనం ఆన్సర్ రాసినప్పుడు అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు లైక్ని ఏం చేసాం? లైక్డ్గా మార్చాం. లైక్డ్గా మార్చాం. ఎందుకు అలా మార్చవలసి వచ్చింది? రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి రిపోర్టింగ్ వెర్బ్ను కూడా పాస్ట్ టెన్స్లోకి మార్చాం. అలా మార్చడానికి ఈ టేబుల్ పనికి వస్తుంది అనమాట. అందుకే ఈ టేబుల్ మీరు చూస్తే ఎప్పుడు మరి ఇంకా మర్చిపోరు. ఈజారియామ్ ఉన్నాయనుకోండి, వజువర్గా మార్చేయాలి మీరు. అంటే ఇటు కొటేషన్లో చరణ్ సెడ్ టు కాజల్ అని కొటేషన్ ఇస్తాం కదా, ఆ కొటేషన్లో ఈజారియామ్ వెర్బ్లు ఉంటే మీరు వజువర్ కింద మార్చాలి. ఇలాగ తెలిసిపోతే అసలు టెన్స్లో అక్కర్లేదు. చూడండి. అలాగే హ్యావ్, హ్యాజు ఉన్నాయనుకోండి, హ్యాడ్ కింద మార్చాలి. అలాగే విల్లు, షెల్లు ఉన్నాయనుకోండి, వుడ్డు లేదా షుడ్ కింద మార్చాలి. కెన్ ఇచ్చాడు అనుకోండి, కుడ్ కింద మార్చాలి. మే ఇచ్చాడు అనుకోండి, మైట్ కింద మార్చాలి. మస్ట్ ఇచ్చాడు అనుకోండి, హ్యాడ్ టు కింద లేదా వుడ్ కింద మార్చాలి. మస్ట్ ఇస్తే ఈజారియామ్ ఇస్తే వజువర్ కింద మార్చాలి. హ్యావ్, హ్యాజ్ ఇస్తే హ్యాడ్ కింద మార్చాలి. విల్లు, షల్ ఇస్తే వుడ్, షుడ్ కింద మార్చాలి. కెన్ ఇస్తే కుడ్ కింద మార్చాలి. మే ఇస్తే మైట్ కింద మార్చాలి. మస్ట్ ఇస్తే హ్యాడ్ టు లేదా వుడ్గా మార్చాలి. ఇవి ఇవ్వాల. వెర్బ్ 1 కానీ వెర్బ్ 1s కానీ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు వెర్బ్ 2 కింద మార్చాలి. ఒకవేళ వెర్బ్ 2 ఇచ్చాడు అనుకోండి, హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3గా మార్చాలి. వెర్బ్ 1 ఇస్తే వెర్బ్ 2గా మార్చాలి. వెర్బ్ 2 ఇస్తే హ్యాడ్ ప్లస్ V3గా మార్చాలి. వాజు వర్ ఇస్తే హ్యాడ్ బీన్గా మార్చాలి. వాజు వర్ ఇస్తే హ్యాడ్ బీన్గా మార్చాలి. లాస్ట్ది డో నాట్ కానీ డజ్ నాట్ కానీ ఇస్తే డిడ్ నాట్గా మార్చాలి. డిడ్ నాట్గా మార్చాలి. డో నాట్ ఉన్నా డజ్ నాట్ ఉన్నా డిడ్ నాట్ అయిపోద్దండి. పాస్ట్ టెన్స్ అనమాట. డూ డజల్ రెండింటికి డిడ్డే. వజు వర్ ఉంటే హ్యాడ్ బీన్ మార్చాలండి. వెర్బ్ 2 ఉంటే హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 మార్చాలండి. వెర్బ్ 1 ఆర్ వెర్బ్ 1s ఉంటే వెర్బ్ 2గా మార్చాలండి. మస్ట్ హ్యాడ్ టుగా లేదా వుడ్గా మార్చాలి. మే మైట్గా మార్చాలి. కెన్ కుడ్గా మార్చాలి. విల్లు, షల్ వుడ్, షుడ్గా మార్చాలి. హ్యావ్, హ్యాజ్ హ్యాడ్గా మార్చాలి. ఈజారియామ్ వజువర్గా మార్చాలి. ఈ మార్పులు చేస్తే వెర్బ్లో మార్పులు వచ్చేస్తాయి అనమాట. అంటే ఇది మనకు మైండ్లోకి వెళ్ళిపోవాలి. ఈజారియామ్ వజువర్, హ్యావ్, హ్యాజ్ హ్యాడ్, విల్లు, షల్ వుడ్, షుడ్గా మారిపోతాయి. అంటే ఇవన్నీ ప్రెజెంట్ టెన్స్లో. చూసారా. అంటే కొటేషన్లో వాక్యం ఉంటుంది కదా, దాన్ని రిపోర్టింగ్ పార్ట్ అంటాం కదా, అందరూ ఇవి ఉంటే మీరు ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఇలా మార్చాలి. అంటే ఇది డైరెక్ట్ స్పీచ్లో వెర్బల్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఇలా మారిపోతాయి. ఈ టేబుల్ వచ్చింది అనుకోండి, ఇంకా అది ఏ టెన్స్ ఎందులో ఉంది ఏమీ అక్కర్లేదు. అసలు టెన్సెస్తో పనే ఉండదు. అందుకే ఈ మెథడ్లో గ్రామర్ టెన్సెస్ని, అందుకే నేను యాక్చువల్గా ఎవరైనా ఎంత ఫ్యాకల్టీ అయినా టెన్సెస్ చెప్పకుండా వాయిస్ చెప్పరు, టెన్సెస్ చెప్పకుండా క్వశ్చన్ ట్యాగ్ చెప్పరు, టెన్సెస్ చెప్పకుండా యాక్టివ్స్ పాసివ్ చెప్పరు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పరు. కానీ టెన్సెస్ వరకే నేర్చుకోండి. అవేవి అవసరం లేదు గ్రామర్ రావాలంటే. 3 రూపాయలు వస్తే చాలు, అంత గ్రామర్ వచ్చింది. మళ్ళీ టెన్సెస్ చెప్పినట్టు కావాలంటే వీటిని అన్నిటి లింక్ చేసుకోవచ్చు కావాలంటే. అంతేగాని టెన్సెస్ అనే భయం పెట్టుకొని ఇంక చాలామంది పిల్లలు ఇటు మార్చడం చాలా ఇబ్బంది పడిపోతారు. ఏంటంటే అక్కడ రూల్స్ ఎలా ఉంటాయి? సింపుల్ ప్రెజెంట్లు ఉంటే సింపుల్ పాస్ట్లో మార్చాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి, ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చాలి, అలాగే సింపుల్ పాస్ట్ ఉంటే పాస్ట్. ఈ రూల్స్ అన్ని బుర్ర పిచ్చెక్కిపోద్ది పిల్లలకి. అసలు అది ఏ టెన్స్లో ఉందో ఇటు పోల్చలేడు, ఇంకెందులోకి మార్చాలో గుర్తురాదు. ఏవి అక్కర్లేదు, అవన్నీ పక్కన పెట్టేయండి.
ఇవి గుర్తుంటే ఇవి వచ్చేస్తుంది. ఈజ్ ఆర్ యామ్ వాజ్ వర్ అవుతుంది, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ అవుతుంది, విల్ షల్ వుడ్ షుడ్ అవుతాయి, క్యాన్ కుడ్ మే మైట్ మస్ట్ హ్యాడ్ టు వెర్బ్ వన్ వెర్బ్ టూ ఉంటే హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3, వాజ్ వర్ ఉంటే హ్యాడ్ బీన్, డో నాట్ డజ్ నాట్ ఉంటే డిడ్ నాట్. ఇంకా రెండోది యాడ్వర్బ్స్ అన్నాడు. దానికి కూడా ఒక చిన్న టేబుల్ అవసరం యాడ్వర్బ్స్ మార్చడానికి. ఈ 2 టేబుల్ ఉంటే చాలండి, అయిపోయినట్టే. డైరెక్ట్ స్పీచ్ డిఎస్, ఇండైరెక్ట్ స్పీచ్ ఐడిఎస్. చూడండి ఇక్కడ ఏముంటాం, యాడ్వర్బ్స్ అంటే కాలానికి సంబంధించినవి గుర్తుపెట్టుకోండి. వెర్బ్స్ అంటే క్రియలు, యాడ్వర్బ్స్ అంటే కాలాన్ని తెలిపేవి అనమాట. యాడ్వర్బ్ అంటే కాలాన్ని తెలిపేది. అక్కడ చూడండి, ఇక్కడ టుడే ఇచ్చాడు అనుకోండి, ఈ రోజు అని అర్థం. మీరు వెంటనే దట్టడే మార్చాలి ఆన్సర్లో. టుడే దట్టడే అవుతుంది అనమాట. టుమారో ఇచ్చాడు అనుకోండి, రేపు అని అర్థం కదా. ద నెక్స్ట్ డే లేదా ద డే ఆఫ్టర్ కూడా రాసుకోవచ్చు. ద నెక్స్ట్ డే లేదా ద డే ఆఫ్టర్. ఎస్టర్డే ఇచ్చాడు అనుకోండి, ఎస్టర్డే అంటే నిన్న, దానికి ద ప్రీవియస్ డే లేదా ద డే బిఫోర్ ఎస్టర్డే అంటే. చూడండి, అలాగే నవ్విచ్చాడు అనుకోండి, ఇప్పుడు కదా దెన్. దిస్ ఇచ్చాడు అనుకోండి, దట్. దీజ్ ఇచ్చాడు అనుకోండి, దోజ్. హియర్ ఇచ్చాడు అనుకోండి, దేర్. ఎగో ఇచ్చాడు అనుకోండి, బిఫోర్. అంతే. ఇవి యాడ్వర్బ్స్ అనమాట. చూడండి, ఇక్కడ ఈరోజు ఆ రోజు అవుతుంది, టుడే దట్టడే అవుతుంది. టుమారో రేపు, ద నెక్స్ట్ డే అంటే మరుసటి రోజు, లేదా ద డే ఆఫ్టర్ ఒక రోజు తర్వాత అని అవుతుంది. ఎస్టర్డే అంటే నిన్న కదా, ద ప్రీవియస్ డే ముందు రోజు అనమాట, లేదా ద డే బిఫోర్ అవుతుంది. నవ్వు దెన్ అవుతుంది, దిస్ దట్ అవుతుంది, దీజ్ దోజ్ అవుతుంది, హియర్ దేర్ అవుతుంది, ఎగో బిఫోర్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి. టుడే దట్టడే, టుమారో ద నెక్స్ట్ డే, ఎస్టర్డే ద ప్రీవియస్ డే, నవ్వు దెన్, దిస్ దట్, దీజ్ దోజ్, హియర్ దేర్, ఎగో బిఫోర్. వీటిని యాడ్వర్బ్స్ అంటారు. యాడ్వర్బ్లు మార్చాలంటే ఈ టేబుల్ చదువుకోవాలి, వెర్బులు మార్చాలంటే ఈ టేబుల్ చదువుకోవాలి. ఇంకా ప్రొనౌన్ అన్నాం కదా, ప్రొనౌన్ అవి సందర్భం బట్టి అక్కడ చరణం కాజల్తో మాట్లాడినప్పుడు నువ్వు అంటే ఎవరు, నేనంటే ఎవరు, మనం ప్రొనౌన్ అవి అక్కడ చెప్పుకుందాం. అంటే ఈ 2 టేబుల్లే డైరెక్ట్నెస్ స్పీచ్ రావడానికి, ఈ 2 టేబుల్లో ఉండే జ్ఞానం మన మైండ్లో ఉండాలి అంతే. ఈ 2 టేబుల్లో ఉండే జ్ఞానం మన మైండ్లో ఉంది అంటే ఎలాంటి వాక్యాన్ని మీరు మార్చేస్తారు. ఇది దీని బ్యాక్గ్రౌండ్ అండి. అంటే డైరెక్ట్నెస్ స్పీచ్ చేయాలంటే ఒక విద్యార్థి మైండ్లో ఇవి ఎలా మారుతాయో తెలియాలి. మరొకటి ఏంటంటే టైప్స్ ఆఫ్ సెంటెన్స్ తెలియాలి. ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ సెంటెన్స్ చెప్పు, 4 కదా. అసర్టివ్, ఇంటరాగటివ్, ఇంపారటివ్, ఎక్స్క్లమేటరీ. అయితే ఇప్పుడు మీ అందరికీ డైరెక్ట్నెస్ స్పీచ్ బాగా రావాలంటే ఒక్కొక్క దాని మీద కనీసం 10 వాక్యాలు చేయాలి. ఏవి? అసర్టివ్ సెంటెన్స్లో 10 తీసుకొని చేయాలి, ఇంటరాక్టివ్ సెంటెన్స్లో 10 తీసుకొని చేయాలి. ఇలాగ అన్నీ కూడా మనం 10 వాక్యాలు ప్రాక్టీస్ చేస్తామనుకోండి, ఇంకా డైరెక్ట్నెస్ స్పీచ్ మనకు వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అసర్టివ్ వాక్యాలు ఎలాగ మార్చుతామో, ఈ టేబుల్ని ఎలా ఉపయోగపడతాయో మీకు చెప్పి మనం అసర్టివ్ సెంటెన్స్ మార్చుదాం.